హాయ్ ఎవ్రీవన్. నేను మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చాను. నేను ఒక టెంపుల్కి వెళ్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. అది టెంపుల్ ఆంజనేయ స్వామిది టెంపుల్. ఇక్కడికి ఓన్లీ ఒక 2 డేస్ మాత్రమే అలో ఉంటుంది. ఒకటి మంగళవారం, 2 శనివారం. ఆ 2 రోజులు మాత్రమే బాగా వెళ్ళటానికి భక్తులకి అలో ఉంటుంది. నేను ఈ దారి పొడుగుతా వెళ్తూనే ఉన్నా, ఎంత దూరం ఉంటుందో ఎంత దూరం ఉంటుందో అని. చూడటానికేమో కొండలు ఉన్నాయి, వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లా. దారి మధ్యలో సీతాకోక చిలుకలు, ఎక్కడ చూసినా సీతాకోక చిలుకలే. దారి పొడుగుతా సీతాకోక చిలుకలే ఉన్నాయి. ఓ బండి మీద వెళ్తుంటే తగులుతూ ఉంటాయి, బైక్స్ మీద అలా ఇలా తగులుతూ ఉంటాయి. చూడటానికి బాగుంది చాలా. ఇక్కడే సీతాకోక చిలుకలు ఎందుకున్నాయంటే ఇక్కడ మనం ఫోన్ సిగ్నల్స్ అనేవి ఉండవు, అంటే ఎటువంటి రేడియేషన్ ఉండదు కనుక ఇక్కడ సీతాకోకలు నివసించడానికి బాగా అనుకూలమైన ప్లేసు. ఎందుకంటే ఎక్కడైనా రేడియేషన్కి సీతాకోకలు చిలుకలు తట్టుకోలేవు కనుక అవి ఎక్కడ ఓపెన్ ప్లే ఏరియాలో ఉండలేవు. అలాగే ఇక్కడికి శనివారం, ఒక మంగళవారం మాత్రమే జనాలకు ఎలో ఉంది. శనివారం, మంగళవారం మాత్రమే ఇక్కడికి ఎలో ఉంటుంది. చూడటానికి కూడా ప్రజలందరూ బాగానే వస్తారు ఇక్కడ, ఎందుకంటే మహిమ గల ఆంజనేయ స్వామి కనుక అన్నదాన బాగానే వస్తుంటాయి. అలాగే మన ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎలా ఉంటుందో, నిలబడి ఉంటుంది. చాలా చోట్ల, అన్ని చోట్ల పడుకోనో సైడ్కో ఎలాగో ఉంటుంది, కానీ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్లోనే ఒక నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఫేమస్. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకు విగ్రహాలు అనేవి ఒక సైడ్ వంగి కానీ, ఒక సైడ్ ఒరిగినట్టు కానీ, సంథింగ్ డిఫరెంట్ స్పేసెస్లో కనపడుతుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది. ఇది బయట అవుట్లుడ్ చూస్తే ఒక మెస్మరైజింగ్, అంటే అటుకొండ ఇటుకొండ 4 సైడ్ కొండలే ఉంటాయి. మధ్యలో ఒక చిన్న గుడిలా కట్టారు. కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వాల ఎవరు చూసినా, ఎందుకంటే ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేస్తారని చెప్పేసి అక్కడ గుడి కట్టడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. మా తమ్ముడు ఎవడు వస్తున్నాడు చూడండి ఫ్రంట్, అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్దాం ఇప్పుడు మనం. ఆ టెంపుల్ వెళ్ళటానికి మధ్యలో ఇవన్నీ చూడటానికి ఒక 2 బావులు ఉంటాయి, ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి, 2 బావులు ఉంటాయి. ఆ బావులని చూస్తానికి మనం పెద్ద అనుకుంటాం కానీ చిన్నవే. అదేంటంటే అప్పుడు కాలంలో వాటిని తవ్వినప్పుడు పెద్దగానే తవ్వారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అవి వాళ్ళు గాలి తోలి వాగులు అవి కాలువలు పారినప్పుడు ఏంటంటే అలా మునిగిపోయి కొంచెం హైట్ లెస్ అయిపోయాయి. చూడటానికి చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్ద చెట్లు, వాటికి ఒక్కొక్క దానికి 100 సంవత్సరాల చరిత్ర, 100, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు చరిత్ర ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి. ఆ చెట్టు చాలా చాలా బలమైంది. ఇలాగే ముందుకెళ్తున్నే కొద్దీ మనకు అదొక కోనేరు. ఇది కోనేరు అంట, అప్పుడు కోనేరు. కాకపోతే చూడటానికి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇలాగే టర్న్ చేసుకొని కెమెరా కొంచెం ముందుకెళ్ళగానే విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం మన వాళ్ళు ఎక్కడున్న దొంబి రాజ్యంగా పట్టేసి దాన్ని అనేది కొంచెం పగలగొట్టారు. బ్యాక్ సైడ్ పగలగొట్టారు, నేను అది కవర్ చేయలేదు. తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అనేది అది నందీశ్వరుడు, ఇది శివలింగం అని చెప్పేసి అప్పుడు మూల విరాట్ కింద కొలిచేవారు వాటిని. మన రాజకీయ నాయకులు కానీ సంథింగ్ కొంతమంది ఏం చేశారంటే అక్కడ ఉన్న వస్తువుల్ని పలగొట్టేశారు. ఈ గుడి టెంపుల్ కూడా ఇప్పటిది కాదు, ఇది ఎప్పటిదో 19th సెంచరీ నుంచి, అప్పుడు కాలం నుంచి ఉన్న గుడి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అది ఆ నందిని అనేది ఫేస్ వర్క్ పలగొట్టేశారు. ప్రజెంట్ అయితేనేమో ఫేస్ అతికించి పెట్టేసి నీట్గా పెట్టేశారు. లాస్ట్ టైం ఫేస్ మొత్తం పగిలిపోయింది. నేనేంటబ్బా అని చెప్పేసి కెమెరా మొత్తం రొటేట్ చూసా, ఎక్కడ పగిలింది కనపడట్లేదు, ఎలా చేశారని చెప్పేసి ఆశ్చర్యపోయాను. లాస్ట్ టైం పగిలిపోయి రాళ్ళు అడ్డం పెట్టి నిలబెట్టారు అలా. ఇప్పుడైతే పర్ఫెక్ట్లీ గుడ్. లోపలికి వెళ్ళే కొద్దీ శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని కానీ లోపల తవ్వేశారు, మొత్తం ఆ పీఠ మొత్తం లేపేశారు. ఇప్పుడు ఆ పీఠాన్ని మళ్ళీ ప్రతిష్ఠించి ఇప్పుడు ఒక పూజారి ఉండి దానికి పూజలు చేసుకుంటా ఉన్నారు అక్కడే. చూడటానికి బాగానే ఉంది, కానీ ఈ ప్లేస్ని అభివృద్ధి చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం అసలైంది కోనేరు అండి. మనకు ఈ కోనేరు చాలా అద్భుతమైన కోనేరు. ఇది ఇప్పటిది కాదు, 19th సెంచరీ ఇది కూడా. అప్పుడు రాజుల కాలం నాటి వాళ్ళు కట్టారు ఈ కోనేరు. ఈ ఒక్క రాయిని మన మనిషే తీసుకెళ్ళి ఫిక్స్ చేసేవాళ్ళంట. ఇది ఒక్కొక్క రాయి సుమారు వచ్చరికి 3 tons 4 tons ఉంటుంది. ఆ రాయిని ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసేవాళ్ళు, ఆ చుట్టూరు ప్లేస్ చేసేవాళ్ళు. నేను చూడటానికి ఏంటబ్బా ఇంత భయంకరంగా ఉందనుకుని చూద్దాం బాగుంటుంది మీకు కూడా చూపిద్దాం అనుకొని కిందికి దిగుతా ఉంటే అక్కడ ఏదో రాళ్ళన్నీ పీకేసి ఉన్నాయి. ఏంటబ్బా పీకేసి ఉన్నాయని నేను వేరే వాళ్ళని అడిగితే, ఇది ఎక్కడయ్యా ఇప్పుడు ఎవరు చూసినా కానీ ఎక్కడ కానీ భూతవకాలు తవ్వేస్తున్నారు, ఎక్కడ ఏముందని చెప్పేసి అక్కడ అంతా తవ్వేశారంట. ఇది బంగారం వజ్రాలు ఉంటాయని చెప్పేసి తవ్వేశారంట. అప్పుడు చూడటానికి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తవ్వేసే ఉంది అది. ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా దారుణంగా తవ్వేసి రాళ్ళన్నీ పీకేసి
అక్కడ కింద వేసేసారు. ఇప్పుడు మన చరిత్ర చూసుకోవచ్చు. ఈ చరిత్ర అనేది మన ఆ కోనేరు చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు అనేది పెట్టేసి రాశారు. మధ్యలో మా గుండుగడు కూడా ఇచ్చాడు. ఎలాగనో ఇదిగో మన చరిత్ర, మనం ఒక ఏనుగు ఒక పాము అనేది మన లింగానికి పూజ చేస్తున్నట్టు, అలాగే ఎద్దు సంథింగ్ గోమాత. ఇప్పుడు మనకు అప్పట్లో సూర్యుడిని పాము మింగేస్తుంది, బల్లి మింగేస్తుంది అనే స్టోరీ కూడా ఉంటుంది కదా, సేమ్ అదే లైక్ ఆ స్టోరీ కూడా ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. పామును బల్లి మింగుతున్నట్టు, బల్లి పామును మింగుతున్నట్టు. ఇక్కడ చేప సంథింగ్ వాళ్ళ కోడ్ అనమాట. కోతి, అప్పట్లోనే కోతి బొమ్మ వేశారు. అంటే అప్పుడు కూడా డ్రాయింగ్స్ కళాకారుడు ఉన్నారన్నమాట బాగానే గట్టిగానే. రాజులు యుద్ధాలకి గుర్రాలను వాడినట్టు. అలా చిన్న చెట్ల నుంచి స్లో మోషన్తో కిందికి వెళ్తూ ఉంటే మా గుండెగాడు మా ఫ్రెండ్ గారు అందరు కింద అటు సైడ్ ఉన్నారు. నేను ఒక్కనే ఆ చెట్లలో పుట్లలో తిరుక్కుంటూ వెళ్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి బొమ్మలు చూపిద్దామంటే చుట్టూ మొత్తం అది చెట్లు రావడం వల్ల కవర్ చేయలేకపోయాను. నాతో పాటు వచ్చే చాలామంది ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, బాగానే సరదా చేశాను. అలాగనే చిన్న ఒక్కొక్క మెట్టుకి రాయి ఎంత స్టోన్ ఉందో చూడండి ఒకసారి. ఆ రాయి అనేది ఒక్కొక్కళ్ళే మోసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేశారంట అప్పట్లో. అంటే వాళ్ళు అంతంత బలవంతులు. ఇప్పుడు మనమేముంది భయ్య, 50 కేజీ బత్తా లేపాలంటే నేను ముక్కి మూలిగి చచ్చిపోతాను. వాళ్ళు అంతంతలో రాళ్ళు లేపి కొడితే ఒక్కొక్కళ్ళే చేత్తో తిరిగేస్తారు. అలా పైకి ఎక్కానయ్యా. పైకెక్కైనా ఒక పాదం కనపడింది. అది అప్పుడు వాళ్ళు ఇప్పుడు మరి శిల్పులు చెక్కారు అలా 2 పాదాలు. ఇంకా అలా ఒక ఎలిఫెంట్ బొమ్మ. ఇంకా అలా ముందుకు వెళ్ళుకుంటా ఉన్నా. ఇక చింత చెట్లు, అవి చెట్లలో కూడా 2 రకాలు ఉంటాయి. లేడీస్ ట్రీ అని జెంట్స్ ట్రీ అని ఉంటుంది. అది లేడీస్ ట్రీ, జెంట్స్ ట్రీ. ఇది అప్పట్లో రాజులు ఉపయోగించిన, రాజులు కూడా కాదు, అక్కడ ఉన్న ప్రజలే నీళ్ళు తాగడానికి అక్కడ తోడి పెట్టి మంచి నీళ్ళు తాగడానికి అదొక తొట్టి అనమాట, పెద్ద తొట్టి. ఆ తొట్టిలో దాదాపు ఒక 50 నుంచి 100 లీటర్స్ పడతాయి. అలా ఆ తొట్టిలో వాటర్ తాగి ఎక్కడికైనా ప్రయాణించేవాళ్ళు. నేను కూడా చూసాను వాటర్ ఏంటి శుభ్రంగా ఉన్నాయని చెప్పి. చూస్తే అది మొన్న లాస్ట్ టైం వర్షం పడిందంట. ఆ వర్షానికి అక్కడ వాటర్ స్టాక్ అయ్యాయి. బాగుంది చూడటానికి, నైస్. అప్పట్లోనే అలా తొట్లు అన్నీ చెక్కారంటే పర్లేదు. వీళ్ళ వీడియో ముగించుకొని లాస్ట్లో నా ఇంట్రడక్షన్ ఇద్దామని వచ్చేసాను ఇంకా ముందుకి. ఈ వీడియోలో నా ఫేస్ ఏమంతగా బాగలేదు, ఎందుకంటే ఎండకి తిరిగి కొంచెం షేడ్ వచ్చేసింది, చూడటానికి బాగోదు. అలాగే ఇది పార్ట్ 2 కూడా ఉంది. అసలు చరిత్ర ఇది కాదు, నేను ఓన్లీ టెంపుల్ గురించి రివీల్ చేశాను. ఇప్పుడు దీనికి అసలు చరిత్ర, చాలా పెద్ద చరిత్ర ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను. దానికోసం ప్రత్యేకంగా ఎతికి మరీ నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ గ్యాదర్ చేసే మ్యాటర్ మొత్తం నెక్స్ట్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.